హాయ్ గైస్, ఈరోజు మన భూమి అయితే ఇలా ఉంది. కానీ ఒకవేళ మనం 2025 నుండి 2070 వరకు వెళ్తే అప్పట్లో భూమి ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా మనం అప్పుడు టెక్నాలజీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి. టెక్నాలజీ ఈ రోజుల్లోనే ఎంత అభివృద్ధి అవుతుందో మనం చూస్తున్నాం. 2070 వచ్చేసరికి టెక్నాలజీలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మనం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైన రోబోట్సే కనిపిస్తాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వస్తువులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే తయారు చేస్తాయి. మనుషులు చేయాల్సిన పనులు చాలా ఈజీగా అయిపోతాయి. మనుషులు చాలా బద్ధకానికి అలవడతారని మనం చెప్పుకోవచ్చు. టెక్నాలజీలో ఎన్నో మార్పులు ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఇంకా 2070 వచ్చేసరికి పెద్ద పెద్ద స్మార్ట్ సిటీలు, ఎటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంకా డ్రైవర్ లేకుండా నడిచే స్మార్ట్ కార్లు, గాల్లో ఎగిరే ట్రైన్లు, కార్లు, ఇలా ఎన్నెన్నో అవ్వబోతున్నాయని సైంటిస్టులు అంచనా వేసి చెప్తున్నారు. నెంబర్ 2, ఆరోగ్య వైద్య సేవలు అంటే మెడికల్ సెక్టర్. మెడికల్ సెక్టర్లో కూడా చాలా మార్పులే రాబోతున్నాయి. అది ఏంటంటే ఇప్పుడు కొన్ని వ్యాధులకు అసలు మందులే లేవు. కానీ ఫ్యూచర్లో జెనెటిక్స్ ద్వారా, థెరపీస్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఎన్నో రోగాలకు మందులు రాబోతున్నాయి. వర్చువల్ రియాలిటీలో మనం పనిచేయగలం, ఇంకా జీవించగలం. ఇంకా కొంతమంది సైంటిస్టులు ఏమంటున్నారంటే 2070 వచ్చేసరికి మన మనుషుల్లో లైఫ్ స్పాన్ వచ్చేసి 150 ఏళ్లకు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తుంది. అలాంటి మందులను తయారు చేసే అవకాశం ఉందని మన సైంటిస్టులు చెప్తున్నారు. బయోసైన్స్లో కూడా డిఎన్ఏలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. నెంబర్ 3, ఎన్విరాన్మెంట్ అంటే మన పర్యావరణంలో మార్పులు. మన పర్యావరణంలో ఎన్నో మార్పులు చెందుతున్నాయి. మనం ఎక్కువ పొల్యూషన్ చేయడం వల్ల ఎర్త్ చుట్టూ ఉన్న ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అది గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది. గ్లోబల్ వార్మింగ్కి దారి తీయకుండా ఉండాలంటే మనం పెట్రోల్ వెహికల్స్ని కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడాలి. ఆల్రెడీ చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రిఫర్ చేసి దాన్నే వాడుతున్నారు. అలాగే ఇప్పుడు ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ అవ్వడం వల్ల 2070 వచ్చేసరికి మొత్తం దేశాల్లో నీటి మట్టం పెరిగిపోయే అవకాశం ఉంది. ఇంకా దేశాలన్నీ మునిగిపోయే అవకాశం కూడా ఉందంట. అలా జరగకముందే మనం జాగ్రత్త పడడం ఎంతో అవసరం. నెంబర్ 4, ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్రయాణ మరియు వసతి. ప్రయాణాల్లో కూడా చాలా మార్పులే రాబోతున్నాయి. దూర దేశాలకు వెళ్ళడం కూడా గంటల వ్యవధిలో వెళ్ళిపోవచ్చు. ఇంకా స్పేస్లో తిరిగే అవకాశం కూడా రావచ్చని చెప్తున్నారు. మన చంద్రుడిపై, మన మార్స్పై ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. నెంబర్ 5, భవిష్యత్తు సమాజం. ఇవి కన్ఫామ్గా అవుతాయని చెప్పలేం, కానీ అయ్యే ఛాన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉందంట. మన ప్రపంచాన్ని పాలించే అవకాశాలు కూడా ఉన్నాయంట. నెంబర్ 2, మన ప్రపంచంలోకి ఏలియన్స్ వచ్చి కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందంట. నెంబర్ 3, మనం చంద్రుడిపై లేదా మార్స్పై వెళ్ళే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉన్నాయంట. అండ్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే అసలు ఇవన్నీ పక్కా జరుగుతాయని అయితే ఎవరు చెప్పలేరు. కానీ ఇవి అంచనాలు మాత్రమే. ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయని నేను ఈ వీడియో చేయడం జరిగింది. 2070లో ప్రపంచం ఎలా ఉంటుందో మనం ఎప్పుడు ఊహించుకున్నాం. కానీ ఇవన్నీ ఇప్పుడు మన చేతుల్లో అయితే అస్సలు లేవు. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు, కానీ మన ముందు తరాల చేతుల్లోనే ప్రపంచం అనేది ఎలా ఉండాలో అనేది నిర్ణయించబడింది. కాబట్టి మనం చేసేది ఏమీ లేదు. అప్పటి వరకు మనం బ్రతుకుంటే అవన్నీ చూస్తాం, లేకపోతే ఇంకా అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. ఇంకా ఈ వీడియోకి ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అండ్ బాయ్ గైస్, దిస్ ఇస్ చైతన్య. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్గా ఉండండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే 2070 తర్వాత ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో ఇంకొక వీడియో చేయమని కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను. ఓకే గైస్, బాయ్.